నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర అప్పులు, గురుకులాల టెండర్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్ పార్క్, తెలంగాణ భవన్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర అప్పులు, గురుకులాల టెండర్లో అవినీతి ఆరోపణలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మంత్రులు విసిరిన సవాళ్లకు ప్రతి సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్, తెలంగాణ భవన్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో చర్చలకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు గన్ పార్కుకు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగగా పోలీసులు రాజకీయం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం నిజంగా చర్చకు సిద్ధమైతే తమను అడ్డుకోవద్దని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గురుకులాల టెండర్లో అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు గన్ పార్కుకు చేరుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజాహరుద్దీన్తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. గురుకులాల టెండర్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వద్ద ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పుల అంశంపైన రెండు పార్టీల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించగా, కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై కూడా చర్చకు సిద్ధమేనని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ భవన్, గన్ పార్క్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాడు కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసింది మాట్లాడకండి. మీరు విచారణ చేసుకోండి. లేదా బహిరంగంగా తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి. మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం. కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడమని చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం. ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడా ఓడ పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి
మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల 5,000 కోట్ల 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా ఇంకో దఫతులాలు వచ్చిందా నాకేం సంబంధం, నేను గద్దదాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరుగా ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటే వీళ్ళు ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీరు గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులు కదా, లక్ష్మణ్ కుమార్ ఏడికై కష్టపడొచ్చిండు, వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడిగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అయిండు. ఎందుకు బట్టగాల్సి మా మీద వారేపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎప్పుడు పడతాడు ఏది పడతాడు కోన్ కిస్కగాడు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా శాసనసభ్యులుగా మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకి ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడు బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే, చర్చకు సిద్ధమున్న వాళ్ళు అయితే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు. మీరేదో మళ్ళీ మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? మంత్రులు వాళ్ళ దగ్గర లేవండి. వాళ్ళు పూర్తిగా 2,000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17 దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు, అర్జున్ గారు పిలిచారు, పొన్న ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి.